హైవే బస్టాండ్ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఎందుకు వినియోగంలోకి తీసుకురావడం లేదు? ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట పట్టణంలోని ఈ రోజున నియోజకవర్గ కార్యాలయం నందు జగ్గేపేట హైవే బస్టాండ్ ప్రయాణికులకు వినియోగంలోకి తీసుకొచ్చి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా అని జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారు ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలతో హైవే బస్టాండ్ నిర్మిస్తే మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా వినియోగంలోకి తీసుకురావాలని బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి లేదా అని ఎద్దేవా చేశారు. పలుమార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రశ్నించినా ఎక్కడ వినియోగంలోకి తీసుకువస్తే ఆ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వస్తుందని నెపంతో దానిని ప్రక్కకు పడేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ హైవే బస్టాండ్ వినియోగంలోకి తీసుకువచ్చి ప్రయాణికుల కష్టాలను తీర్చిన వారికి అండగా ఉండాలని డిమాండ్ చేశారు. కానీ పొటాపొటిగా ఛాలెంజ్గా తీసుకోవాలి తప్ప ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో జరిగింది మాకెందుకులే, గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి పేరు వస్తుంది మాకెందుకులే ఇది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం మాత్రం మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అది తగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక